హే గాయ్స్! ఐమ్ బ్యాక్ విత్ ది అనదర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నాం విచ్ ఇస్ ఫేవరెట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. సో, దీని ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి స్లైట్లీ స్లైస్డ్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ అకార్డింగ్ టు ది స్పైస్ అండ్ ది టొమాటోస్ విచ్ నీడ్ టు బి చాప్డ్. ఇదొచ్చేసి హోల్ స్పైసెస్ అనమాట. ఐల్ బీ మెన్షనింగ్ ది స్పైసెస్ అండ్ ది క్వాంటిటీ ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్. సో, కైండ్లీ ఫాలో దాట్. అండ్ దీనికి చికెన్ వచ్చేసి నేను 1 కేజీ తీసుకున్నాను. ఐ హావ్ వాష్డ్ ఇట్ విత్ టర్మరిక్ అండ్ సాల్ట్. ఈ ఇదొచ్చేసి చూస్తున్నారుగా, ఈ మింట్ వచ్చేసి నేను గార్డెన్‌లో హార్వెస్ట్ చేసుకున్న మింట్ విచ్ I'll be using this mint అండ్ కొరియాండర్ ఇన్ మై బిర్యానీ ఫర్ బెటర్ టేస్ట్ అనమాట. ఈ 2 వేస్తేనే మీకు ఒక మంచి ఫ్లేవర్‌ఫుల్ టేస్ట్ వస్తది. అండ్ బాస్మతి రైస్ అకార్డింగ్ టు ది క్వాంటిటీ తీసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సో, దీనికొచ్చేసి మనకి ఎక్కువ ఆయిల్‌నే పడతది. అట్‌లీస్ట్ ఒక 5 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి అకార్డింగ్ టు ది స్పూన్ అనమాట. అంటే ఎక్కువ ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బావుంటది. అండ్ కింద వచ్చేసి బర్న్ అవ్వకుండా ఉంటదనమాట మసాలాస్. అండ్ ది హోల్ స్పైసెస్ యాడ్ చేసుకున్నాక ఆనియన్స్ యాడ్ చేసుకోండి. ఈ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాక ఇదొచ్చేసి వి నీడ్ టు ఫ్రై ఇట్ అంటిల్ ఇట్ టర్న్స్ ఇంటు ది బ్రౌన్ కలర్. ఇలా ఇంత బ్రౌన్ వచ్చేంత వరకు మీరు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక మీ చాప్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేసేయండి. అండ్ ఆఫ్టర్ యాడింగ్ ది టొమాటోస్ మీరిప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలా. అట్‌లీస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలా. చేసుకున్నాక దెన్ కైండ్లీ మిక్స్ ఇట్ వెల్. బాగా మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ చేసుకుంటూ ఇది బాగా మిక్స్ అవ్వనీకి మీకొక ట్రిక్ చెప్తాను చూడండి. ఇది గాని మంచిగా అంటే లైక్ సాఫ్ట్‌గా రావాలంటే సాల్ట్ ఏసుకోండనమాట. ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ ఏసుకొని లిడ్ క్లోజ్ చేసేయండి. లిడ్ క్లోజ్ చేసేస్తే అది ఇట్ విల్ టర్న్ సాఫ్ట్ అనమాట. చాలా తొందరగా సాఫ్ట్ అయిపోతది. అండ్ కొంచెం మ్యాషీగా వచ్చేసినాక అన్ని స్పైసెస్ యాడ్ చేసుకోండి. దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పొడి అండ్ అకార్డింగ్ టు ది స్పైస్ లెవెల్స్ మీరు కారం యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కారం యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత బిర్యానీ పౌడర్ అనమాట. ఈ బిర్యానీ పౌడర్ వేసి కొంచెం టేస్ట్ మంచిగా వస్తది. నేనైతే ఆచీస్ బిర్యానీ పౌడర్ యూజ్ చేస్తాను. దెన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. అండ్ ఇయన్నీ మసాలాస్ అనేది బర్న్ అవ్వకూడదనమాట. బర్న్ అయితే ఏంటంటే మనకు టేస్ట్ మారిపోతది. కొంచెం వాడిపోయినాక మీరు మసాలాస్ బర్న్ అవ్వకుండా ఉండనీకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ ఏసుకోండనమాట. కర్డ్ వేసుకుంటే ఏంటంటే ఒక మంచి టేస్ట్ వస్తది. అండ్ కింద మసాలాస్ అనేది బర్న్ అవ్వకుండా బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసేయండి ఒక 3 మినిట్స్ కోసము. 3 మినిట్స్ కోసం క్లోజ్ చేశాక అంటే లైక్ అది మీకు మంచిగా లోపల అనేది బాగా పట్టేస్తదనమాట. మసాలాస్ అన్నీ యాడ్ చేసినటివి. దెన్ చికెన్ యాడ్ చేసుకోండి. చికెన్ యాడ్ చేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఈ చికెన్ అనేది నేను టర్మరిక్ అండ్ సాల్ట్ ఏసి బాగా వాష్ చేసుకొని ఫ్రీజర్‌లో పెట్టేశాను. ఈ ఫ్రీజర్‌లో పెట్టిన వల్ల ఏమవుతదంటే ఆ చికెన్ అనేది కొంచెం టెండర్‌గా కొంచెం జ్యూసీగా వస్తదనమాట. దాంట్లోకి ఉప్పు బట్టి మంచి టేస్ట్ వస్తది. సో, రైస్ మెజర్డ్ గ్లాస్‌తో మీరు 1 ½ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలా. రైస్ యాడ్ చేసుకోక ముందు ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటే మీకు చికెన్ అనేది కొంచెం ఉడుకుతాది. సో, ఇది నేను ఇక్కడ చూపించట్లేదు ఆ విజిల్‌ది. ఇది ఓపెన్ చేసినాక సో, యాడ్ చేసుకోండి రైస్ యాడ్ చేసుకొని సో, అకార్డింగ్ టు దాట్ మీరు వాటర్ యాడ్ చేసుకోవాలా. ఒక గ్లాస్ ఆఫ్ రైస్‌కి మీరు 1 ½ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలా. అలా నేను 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ యాడ్ చేసుకున్నా కాబట్టి నేను 7 ½ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నా. నేను ఆల్రెడీ చికెన్ ఉడకనీకి 1 ½ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసినా కాబట్టి సో, ఐ విల్ బీ యాడింగ్ ఓన్లీ 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఇంటు దాట్. ఇప్పుడు మీరు చాప్ చేసుకున్న కోరియాండర్ అండ్ మింట్ లీవ్స్ వచ్చేసి యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని మీరు సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి అకార్డింగ్ టు ది టేస్ట్. సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్నాక మీరు విజిల్ పెట్టేసుకోవచ్చు బాగా మిక్స్ చేసుకొని. కొంతమంది ఏంటంటే ఇప్పుడే ఘీ యాడ్ చేసుకుంటారు. బట్ నేను ఆల్రెడీ ముందుగా ఘీ యాడ్ చేసుకున్నా కాబట్టి నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు. విజిల్ పెట్టేసుకోండి. సో, ఒక 2 విజిల్స్ వస్తే చాలు. సో, ది బిర్యానీ ఈస్ రెడీ. మీరు ఈ బిర్యానీని రైతాతో సర్వ్ చేసుకోవచ్చు ఆర్ ఎనీ మసాలా కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు. బట్ అట్‌లీస్ట్ వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ మీరు పికిల్‌తో సర్వ్ చేసుకొని చూడండి. ట్రస్ట్ మీ, యూ విల్ లవ్ ది కాంబో
ఆఫ్ ది చికెన్ బిర్యానీ అండ్ ది పికిల్. పికిల్ అంటే ఏది పడితే అది కూడా కాదు. మ్యాంగో పికిల్‌తో సర్వ్ చేసుకోండి. ఓకే. బాయ్ బాయ్.